జీవిత యాత్రను సాగింపచేసేవాడవు నీవే ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నీకు స్తోత్రం. నీ శక్తికి సాధ్యం కానిది ఏది లేదయ్యా, నీకు స్తోత్రం. తుల్యమైన సారాగర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే సయా మృతతుల్యమైన జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. స్వరమెత్తి హృదయం తెరచి ఆనందమిచ్చేవాడవయ్యా. దుఃఖమును తొలగించి ఆనంద తైలముతో అభిషేకించే దేవుడు. గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ఇచ్చేవాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. స్తోత్రమయ్యా. అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్య రీతిగా. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్య రీతిగా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే.
స్వరమెత్తి స్తుతిద్దామా? థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా, వందనాలయ్యా. వందనాలు అయ్యా, వందనాలు నీకే. కోటి కోటి స్తోత్రం నీకేనయ్యా. ఆదివాస్యపి విదాలహ. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అలాగే కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి, ఇదిగో ప్రభువా, నా స్తుతి అంగీకరించయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఒకవేళ నీవు ఓటమిలోనే ఉండొచ్చు, ఉదయకాల సమయంలో వ్యాధితోనే ఉండొచ్చు, ఒక భయంకరమైన సమస్యలో నీవు ఉండొచ్చు, బట్ స్టిల్ చూస్ టు వర్షిప్ గాడ్. నీవున్న స్థితిలో దేవుని స్తుతించు, ఆయనను గణపరచు. నీకున్న లేమిలో, నీకున్న కొరతలో, నీకున్న కష్టంలో, నీకున్న కన్నీళ్లలో దేవుని స్తుతించు. ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన వైపు చూచిన వారు ఏది పోగొట్టుకోలేదు, పొందుకున్న వారే అందరూ. పోయేవి నా కష్టాలే ప్రభువా, నిన్ను చూస్తే నాకు వచ్చేవి ఆశీర్వాదాలేనయ్యా. జీవితంలో నేను ఏది నిన్ను కలిగి ఉండి నేను కోల్పోలేదయ్యా. నాకు సమస్తం ఇచ్చే దేవుడో ప్రభువా, కీడుకు ప్రతిగా రెట్టింపు నువ్వు దయచేసే దేవుడో తండ్రి, నీకు స్తోత్రం. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దానం. కోల్పోలేదయ్యా, కోల్పోలేదయ్యా జీవితం, నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. యేసయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. యేసయ్యా అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మాకు చెప్పావు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మేమున్న స్థితిలో నిన్ను స్తుతిస్తున్నాం. లార్డ్, వి థ్యాంక్ యూ. మా జీవితాలకు చాలిన దేవానికి స్తోత్రాలు. మా కష్టాలలో, మా నష్టాలలో, మా శోధనలో, మా ఇరుకులలో, మా ప్రతికూల పరిస్థితిలో మాతోనే ఉండి ప్రభువా, మమ్మల్ని విడువక నడిపించే దేవా, ఎత్తుకొని మోసే దేవానికి స్తోత్రం. ఆదరించి వాడ స్తోత్రం. మా కన్నీటికి తుడిచే దేవానికి స్తోత్రం. ఆనాడు లాజరు చనిపోయినప్పుడు అక్క చెల్లెలతో కలిసి నీవు కూడా కన్నీరు విడిచావు కదా యేసయ్యా, నీకు స్తోత్రం. నీకన్నా గొప్ప దేవుడు మాకెక్కడ దొరుకుతారయ్యా. నీకు సాటి అయిన వారి ప్రపంచంలో ఎక్కడ మాకు కనిపించరయ్యా, నీకు స్తోత్రం. మా యావత్ బాధలో బాధనుందే దేవుడు. మా సమస్యలు అన్నీ నీకు తెలుసయ్యా, మా వేదన నీకు తెలుసు. మా ప్రతి పరిస్థితిలో ప్రభా విడిపించే దేవుడో. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడో, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రభా తమ జీవితంలో ఉన్న సమస్యల వలన నిరాశలో, మరణం వైపుగా వారి జీవితం ప్రయాణం చేస్తుందని నిరాశలో ఉన్నారో, లేవనెత్తు ప్రభా. గొప్ప ధైర్యంతో నింపండి. మా మంచి కాపరిగా, మా గొప్ప కాపరిగా, మా ప్రధాన కాపరిగా మీరున్నందుకు స్తోత్రాలు. నీ సమయోచితమైన సహాయం మాకు దయచే ప్రభా. మీ దాసుని పక్షం నిలబడి నీ వాక్యం అందిస్తుండగా సూటిగా తేటగా మాతో మాట్లాడండి. నీ వాక్యమును విని మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి, నీకు మరింత దగ్గరగా మేము జీవించడానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని పెంచండి నాయన. నీ సన్నిధికి వచ్చిన వారు, లైవ్లో పాల్పొందుతున్న వారందరూ కూడా నీ వాక్యము ద్వారా దీవెనను, ఆత్మీయ అభివృద్ధిని
ఎదుగుదల పొందుకోవడానికి నీ కృప దయచేయమని వేడుకుని మా స్తుతి మా ఆరాధన స్వీకరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకిచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు, ఆత్మపూర్ణులైన దైవజనులను బట్టి స్తోత్రాలు, శ్రేష్టమైన నీ వాక్యమును బట్టి నేను స్తుతించి గణపరుస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన ఘనుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.